హాయ్ అండి, వెల్కమ్ టు రావ్స్ అండర్ స్కోర్ ట్యూట్స్. సో ఈరోజు మనం 7 మార్క్స్ సర్కిల్స్లో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుందామా. సో ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఏ పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² + y² = a², కట్ ద సర్కిల్ అట్ ఏ అండ్ బి. దట్ మీన్స్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఏ పాయింట్ పి అన్నాం కదండి. లెట్ చెప్తూ సొల్యూషన్ ఇస్తున్నాను. let p x1, y1 be a point. Okay na? If the chord of contact of a point p, let p x1, y1 be a point andi. Okay na? ఒక పాయింట్ కింద తీసుకున్నాం మనం. సో నౌ with respect to the circle x² + y² = a², కట్ ద సర్కిల్ అట్ ఏ అండ్ బి. సో దీన్ని మనం డయాగ్రమాటికల్గా వేసుకున్నాము అంటే ఎలా ఉంటుంది? సో దిస్ ఈజ్ ద సర్కిల్ అండ్ టూ ట్యాంజెంట్స్ డ్రా టు. సో దిస్ ఈజ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. దిస్ ఈజ్ ఏ అండ్ బి, and this is the center. So this is 90 degrees angle. So this is the chord of contact P, x1, y1. AB is a chord andi. Let the chord of contact of P x1, y1 meets the circle A and B such that AOB is a 90 degrees. ఇగోండి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, రాస్తున్నాను ఇక్కడ. let the chord of contact P meets the circle ఎక్కడండి మీట్ అవుతుంది? ఏ అండ్ బి కదా. ఆర్ ఏ అండ్ బి, ఏ అండ్ బి. సో హియర్ యాంగిల్ ఏంటండి? యాంగిల్ ఏ. సో దిస్ ఈజ్ ఓ సెంటర్ అండి. యాంగిల్ ఏఓబి ఈజ్ ఏ 90 degrees. దట్ ఈస్ యాంగిల్ ఏఓబి ఈజ్ 90 degrees. దెన్ షో దట్ ద పాయింట్ పి లైస్ ఆన్ ది సర్కిల్. సో ఇలా అయితే ఒక కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి పాస్ అయ్యే టూ ట్యాంజెంట్స్ అనేవి సర్కిల్కి ఏబి అనే కార్డ్ దగ్గర ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏ పాయింట్, అంటే దట్ మీన్స్ ఏబి కార్డ్ దగ్గర రెండు టచ్ అయితే సో యాంగిల్ ఏఓబి ఈజ్ ఏ 90 degrees అన్నారు. దెన్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ పి లైస్ ఆన్ దిస్ x² + y² = 2a² అని ప్రూవ్ చేయమన్నారండి. సో తెలుగు మీడియంస్కి ఏంటంటే, సో ఒక x² + y² = a² అని ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ సర్కిల్ ఈక్వేషను అంటే వృత్తం దృష్ట్యా పి బిందువు స్పర్శజ. సో పి బిందువు యొక్క స్పర్శజ అంటే ఇదండి. ఓకేనా? స్పర్శజ వృత్తాన్ని ఏబి వద్ద ఖండిస్తే యాంగిల్ ఏఓబి ఈజ్ ఏ 90 degrees అయ్యే పి బిందువు అనేది ఈ వృత్తం మీద ఉంటుందని ప్రూవ్ చేయమన్నారండి. సో ఇక్కడ ఏంటంటే పి x1, y1 స్పర్శజ అంటే మనకు వాడు పి బిందువు స్పర్శజ వృత్తాన్ని అన్నాడు కదా. సో పి బిందువు అనేది తీసుకున్నాము. స్పర్శజ వృత్తాన్ని టూ స్పర్శరేఖలు ఖండిస్తున్నాయి కాబట్టి ఖండించాము. యాంగిల్ ఏఓబి అనుకున్నవన్నీ రాసేసామండి. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే, సో ఇలా యాంగిల్ ఏఓబి ఈజ్ ఏ 90 degrees అనుకున్నాం. 90 degrees రాసేసాము. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అండి ఆఫ్ పి. ఈక్వేషన్ ఆఫ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఈక్వేషన్ ఆఫ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అండి. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? దట్ మీన్స్ ఎట్ పి పాయింట్ x1, y1 అండి. y1 దగ్గర కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే స్పర్శజ s1 = 0 అండి. ఇది ఫార్ములా. ఓకేనా? s1 అంటే దేనికి చేస్తాం మనం? ఈ సర్కిల్కి కదా. ఓకేనా? సో
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ తీసుకున్నా, దీనికి S1 కదండి, x(x1) ప్లస్ y(y1) ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. S1 చేస్తున్నానండి. సిన్స్ వీ నో దట్ S1 అంటే ఏంటి మనకి, x(x1) ప్లస్ y(y1) ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో దిస్ ఈజ్ S1 అండి మనకి. ఓకేనా. సో ఈ ఫార్మేషన్లో ఇచ్చేసానండి, ఎందుకంటే జిఎఫ్లు అనేవి లేవు కదా ఇక్కడ. సో దేర్ఫోర్ x(x1) ప్లస్ y(y1) మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోకుండా మనం ఏం చేద్దామా, సో యాంగిల్ ఏఓబి ఈజ్ 90 degrees అన్నారు కదా. సో ఏఓబి ఈజ్ 90 degrees అన్నారు కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఇంటూ 1 అని అందామండి. ఇప్పుడు ఏ స్క్వేర్ అనేది 1 అని మల్టిప్లై చేస్తుంది కదా, సో ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ అనేది డివైడ్ అయిపోతుందండి. సో దిస్ ఈజ్ 1. ఓకేనా. సో దిస్ ఈజ్ 1 అండి, ఫస్ట్ ఈక్వేషన్ అండి. అనుకున్న తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ ఓఏ అండ్ ఓబి ఈజ్ గివెన్ బై హోమోజనైజింగ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఈ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను కదా. సో ఇప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండి. ఓకేనా. సో ఏ స్క్వేర్ ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే ఏంటవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నానండి. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, హోమోజనైజింగ్. ఓకేనా. హోమోజనైజింగ్ 2 విత్ ద హెల్ప్ ఆఫ్ 1 అండి. ఓకేనా. హోమోజనైజింగ్ చేస్తాను ఇక్కడ. హోమోజనైజింగ్ homogenizing 2 with the help of 1. So that means అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ అండి. దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ కదా. సో 1 ఏంటండి మనకి, x(x1) ప్లస్ y(y1) బై స్క్వేర్ కదా, మరి ఏ స్క్వేర్ కదా ఇచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ రాసా, హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. సో దీనికి ఒక స్క్వేర్ అండి, దీనికి హోల్ స్క్వేర్ అండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ 4 ఏ స్క్వేర్స్ ఉన్నాయి, ఈ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ పోతుందండి. సో ఇక్కడ ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 2ab 2xy x1 y1. ఓకేనా. బై ఏ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కదండి, వీటికి బై 1 వేస్తున్నానండి, ఎల్సిఎం చేసేస్తున్నానండి. ఎల్సిఎం ఏ స్క్వేర్ అండి, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసేస్తున్నా, ఎక్స్ స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 2xy x1 y1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. బై 1 వేసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. సో నేను ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తూ ఒక ఆర్డర్ వైజ్గా రాస్తున్నానండి. సో ఎలా, ఎక్స్ స్క్వేర్స్ అన్నీ ఒక దగ్గర, ఎక్స్వైలు అన్నీ ఒక దగ్గర, వై స్క్వేర్స్ అన్నీ ఒక దగ్గర.
సో ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే 0 అయిపోతుందండి, 1 ఇంటి ఇది మిగులుద్ది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ లేటెట్ ఉన్నాయి చూడండి, ఇక్కడ దగ్గర ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ అండి. తర్వాత xy మైనస్ 2xy x1 y1 అండి. తర్వాత వై స్క్వేర్ కామన్ తీస్తున్నా. వై స్క్వేర్ కామన్ తీస్తే సో ఏముందండి ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన కండిషన్లో యాంగిల్ ఏఓబి ఈజ్ 90 degrees అన్నారండి, అంతేనా? సో క్లియర్లీ యాంగిల్ ఏఓబి ఈజ్ 90 degrees. సో దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ గుణకము ప్లస్ వై స్క్వేర్ గుణకము 0 అవ్వాలి కదా. సో ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, 90 degrees అన్నారు కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏంటండి, ఏ స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కోఫిషియంట్ ఏంటండి, ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ అవుతుందండి. ఈ మైనస్ రెండు అటు సైడ్ తీసుకెళ్తే ప్లస్లు అయిపోతాయండి, మైనస్లు. ప్లస్ x1 స్క్వేర్ అవుతుంది ప్లస్ y1 స్క్వేర్ అవుతుందండి. సో ఇప్పుడు వాళ్ళు మనకు ప్రూవ్ చేయమనేది ఏంటి, ద పాయింట్ పి లైస్ ఆన్ ది ఈక్వేషన్ అని ఇచ్చారు కదా ఇది. సో దేర్ఫోర్ లోకస్ ఆఫ్ పి, ఓకేనా, లోకస్ ఆఫ్ పి x1 y1 అని రాసి ఈజ్ ఈ 1 అనేది తీసి రాసేద్దామండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ సమ్ అండి, మనకి 7 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తాయి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డౌట్స్ని అడిగితే నేను మళ్ళీ ఏమైనా సమ్స్ మీకు డౌట్ ఉన్నాయనుకోండి, ఆ సమ్స్ అనేవన్నీ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేస్తే నేను ఒక వీడియో చేసి చెప్తాను మీకు, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది ఒకటి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ అండి, ఇది కూడా 7 మార్క్స్కి ఇంపార్టెంట్. షో దట్ ద పోల్స్ ఆఫ్ ది ట్యాంజెంట్ టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ లై ఆన్ ది వై స్క్వేర్ ప్లస్ 4ax. సో తెలుగు మీనింగ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వృత్తం స్పర్శరేఖ వృత్తం ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ దృశ్య ధ్రువరేఖలు అయితే వీటి ధ్రువాలు అంటే దట్ ఈజ్ px1, y1 అనమాట, వై స్క్వేర్ ప్లస్ 4ax ఈక్వల్ టు 0 ఉంటాయని చూపించమన్నారండి, ఓకేనా. చాలా ఈజీ సమ్ ఇది కూడా, కాన్సెప్ట్ చిన్నదే కానీ చాలా ఈజీ సమ్ అండి. సరే, ఫస్ట్ ఏంటి పి గురించి. లెట్ px1, y1 బి ద పోల్ ఆఫ్ ట్యాంజెంట్ అనుకుందామండి. లెట్ పి x1, y1 be the pole of tangent. ఓకేనా, పి గురించి రాసామండి. సో ట్యాంజెంట్ దేనికి ట్యాంజెంట్, ఇది ఈ సర్కిల్కి కదా, ఇక్కడ ఏది ఉందో రాస్తున్నాను అంతే. ట్యాంజెంట్ టు ది సర్కిల్ ఏంటండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఓకేనా. సో ఈ సర్కిల్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. సెంటర్ ఏంటండి 0, అండి దీనికి, అంతేనా. సో రేడియస్ అంటే ఏంటి, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి ఇది. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటన్నారు, విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అనేసి ఒకటి ఇచ్చారండి,
ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ గివెన్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటది, ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a² అని ఇచ్చారండి ఇది. ఓకేనా, సో వారు మనకు ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటండి, y² + 4ax = 0 పైన p పాయింట్ అనేది ఉంటుంది అని ప్రూవ్ చేయమన్నారు మనకి కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a² తీసుకొని దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ పోలార్ పి ఫైండ్ అవుట్ చేస్తానండి. దీన్ని తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ ఏ పోలార్ పి అండి అంటే ద ఈజ్ S1 = 0 అండి. S1 = 0 రావాలంటే ముందు దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి కదండి, చేస్తున్నానండి నేను. a² + b² + 2ax + y². సో 2a² కదండి, 2a² ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే -2a² = 0. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుంది, ఇది x² ప్లస్ సర్కిల్ ఫార్మేషన్లో రాస్తున్నాను y² + 2ax -2a² + a² అంటే -a² = 0. సో ఇప్పుడు పోలార్ ఈక్వేషన్ S1 = 0 అనుకున్నాం కదా, దీనికి అప్లై చేస్తున్నాను. ఓకేనా, పోలార్ ఈక్వేషన్ ఏంటవుతుంది, x1. అసలు S1 అంటే ఏంటి, ఫార్ములా ఏంటి S1కి. సో S1కి ఫార్ములా రాస్తానండి. S1 = xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c = 0 అండి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ S1 అండి. ఓకేనా, S1కి ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా లాగా నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నానండి. సింపుల్ చూడండి, x² అంటే xx1 y² అంటే yy1 ప్లస్ 2ax కదండి, ఇలా ఏ అనేది బయట తీసేసాను. 2xని x + x1 అని ఇలా స్ప్లిట్ చేశానండి. ఓకేనా, సో -a² అనేది కామన్, దాన్ని అలా ఉంచేసానండి. సో ఇప్పుడు దీన్ని ఒక లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది మనకి, lx + my + n ఫార్మేషన్ ఉంటుంది కదా, అంటే x y కాన్స్టెంట్స్ అలా ఈ రెండింటి నుంచి. సో ముందు దీన్ని మల్టిప్లై చేసేద్దామా, తర్వాత x1 + yy1 + ax + ax1 -a² = 0. సో ఇప్పుడు రెండింటి నుంచి x కామన్ తీస్తే x1 + a + a అలానే ప్లస్ y కామన్ తీస్తే, y కామన్ అంటే ఒకటే ఉందండి y, ఇంకా కామన్ ఏం తీస్తామండి, yy1 ప్లస్ ఇంకా కాన్స్టెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ రెండు కాన్స్టెంట్స్ కదండి, ax1 - a² = 0. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ అనుకుందామండి. ఓకేనా, ఇప్పుడు మన కండిషన్ వాళ్ళు ఏంటి ఇచ్చారు, ద లైన్ ఈజ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్ 1. సో దిస్ ఈజ్ ద టాంజెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ 1 అండి. x² + y² = a²కి ఇది టాంజెంట్ అవుతుంది ఇది. సో టాంజెంట్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తున్నాను, దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు సెకండ్ ఈక్వేషన్. సో దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నానండి ఆరిజిన్ నుంచి. సో అంటే సింపుల్ చెప్పాలంటే సెకండ్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ ఈక్వేషన్కి ట్యాంజెంట్ అవుతుంది. సో ట్యాంజెంట్ అవుతుంది అంటే మన కండిషన్ ఏంటి, r = d కదండి, అంతేనా, ట్యాంజెంట్ అంటున్నాను కదా. సో ఈక్వేషన్ 2 ఈజ్ ఏ ట్యాంజెంట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఓకేనా, ఈక్వేషన్ 2 అనేది ఈక్వేషన్ 1కి స్పర్శరేఖ అయితే మనకి కండిషన్ ఏంటి, రేడియస్ వ్యాసార్థము = d, r = d అవ్వాలండి మన కండిషను, అంతేనా. సో r = d అవ్వాలి మన కండిషను. సో r = d ఈక్వల్ చేసేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ అవుతుందండి.
సో ఇప్పుడు ఏంటవుతుంది, ఆర్ అంటే ఆల్రెడీ దీన్ని ఫైండ్ అవుట్ చేశాను, ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, డి అండి. సో డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0,0 టు ఇలా రాద్దాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 0,0 టు ది లైన్ ఈక్వేషన్ 2 అండి కదా, ఈ 2 కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. యాక్చువల్లీ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటండి, మాడ్యులస్ ఆఫ్ సి బై √a² ప్లస్ b² అండి. ఓకేనా. సో ఇక్కడ ఈక్వేషన్ 2 ఈజ్ ఎ టాంజెంట్ ఆఫ్ ఈక్వేషన్ 1, దట్ మీన్స్ ఆర్ ఈక్వల్ టు డి కదా. సో డి కూడా ఫైండ్ అవుట్ చేసాక ఈక్వల్ చేద్దామా. మాడ్యులస్ ఆఫ్ సి అంటే ఏంటండి, ax1 మైనస్ a² బై √a² ప్లస్ b² కదండి. a² అంటే ఏంటండి, x1 ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే ఏంటండి, y1². ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఇదే పాయింట్ రాస్తున్నాను. ఈక్వేషన్ 2 ఈజ్ ఏ టాంజెంట్ ఆఫ్ ఈక్వేషన్ 1 అండి. ఓకేనా. ఈక్వేషన్ 2 ఈజ్ ఏ టాంజెంట్ ఆఫ్ ఈక్వేషన్ 1 అండి. సో దేర్ ఫోర్ కండిషన్ ఏంటి, ఆర్ ఈక్వల్ టు డి అండి. ఆర్ ఈక్వల్ టు ఏ అండి. డి అంటే ఏంటండి, ax1 మైనస్ a² బై √x1 ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y1² అండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేనేం చేస్తున్నాను, దీని నుంచి ఏ కామన్ తీస్తున్నాను, అంటే ఇక్కడే చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే, ఏ కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఇంకా ఏముంటుందండి మనకి, x1 మైనస్ ఏ ఉంటుందండి బై √x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1² ఉంటుందండి. ఇక్కడ మాడ్యులస్ ఉంటుంది కదా, మాడ్యులస్. సో ఏ ఓకే అండి. సో ఏ క్యాన్సిలేషన్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేస్తున్నానండి. √x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1² ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ ఏ అండి, మాడ్యులస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1² ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుందండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, a² ప్లస్ b² ప్లస్ 2ab 2ax1 y² యాజ్ యూజువల్గా రాసేస్తాము. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, a² ప్లస్ b² మైనస్ 2ax అండి. సో ఈక్వల్ టుకి బోత్ సైడ్స్ లైక్ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇప్పుడు ఏం మిగులుతాయి మనకి, 2ax1 ప్లస్ y1² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a, ఈ మైనస్ ఇటు సైడ్ షిఫ్ట్ చేసేద్దామండి, ఇంకెందుకు ప్లస్ అయిపోతుంది 2ax1. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటవుతుంది, y1² ఈజ్ ఈక్వల్ టు కదా ప్లస్ 4ax1 ఈజ్ ఈక్వల్ టు 0. సో సమ్లో ఏమన్నాడండి, ద పోల్స్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్కి ఉండే పోల్స్ అనే విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ లై ఆన్ అన్నాడండి. ఓకేనా. ఆ సర్కిల్ పోల్ అనేది విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అండి. విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అంటే ఏంటి, సెకండ్ సర్కిల్ అనమాట. లై ఆన్ ది y² ప్లస్ 4ax అని ప్రూవ్ చేయమన్నారు. సో లాస్ట్లో కన్క్లూషన్ అనేది మిస్ అవ్వద్దు. ఇక్కడ ఏం రాద్దాం, ద పోల్స్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ది సర్కిల్
the poles of a tangent to the circle. Poles of a tangent to the circle. ఏంటది 1 కదా, ఫస్ట్ సర్కిల్ 1 కదా, సర్కిల్ 1 అంతేనా, సర్కిల్ 1 కదా, పోల్స్ ఆఫ్ ఏ tangent to the circle 1 with respect to the circle, with respect to the circle 2 అంటే సర్కిల్ 2 కదండి, విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ 2 అంటే ఏంటి, సో దిస్ వన్ అండి, విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ 2, విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ 2 రాసేస్తున్నాను, ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్, ఎందుకంటే మనం నెంబర్ ఏం తీసుకోలేదు కదా, ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ 2 లై ఆన్ ది కర్వ్, లై ఆన్ ది, సరిపోయింది కదండి ఇక్కడ, y square equal to 4ax. సో దిస్ ఈజ్ ద రిజల్ట్. సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి 7 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఎక్కువ, చక్కగా నేర్చుకోండి ఇది. సో సర్కిల్ ఇచ్చారు, ఆ సర్కిల్కి విత్ రెస్పెక్ట్ టు ఇంకో సర్కిల్ నుంచి లై ఆన్ ది, అంటే ఆ పోల్స్ అనేవి లై ఆన్ ది, పోల్ అంటే ఏంటి, px1, y1 లై ఆన్ ది y స్క్వేర్ ప్లస్ 4ax ఈక్వల్ టు 0, అంటే y1 స్క్వేర్ ప్లస్ 4ax1 ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేస్తే సమ్ అయిపోయినట్టేనండి. సో సమ్ అయిపోయింది, 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. హ్యావ్ ఎ నైస్ డే అండి, బాయ్ అండి.